ఢిల్లీతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు ధోనీ తల్లిదండ్రులు హాజరవడంతో జనాల్లో ఒక్కసారిగా మహీ రిటైర్మెంట్పై చర్చ మొదలైంది. 2008 నుంచి సీఎస్కే తరపున ధోనీ ఆడుతున్నా అతడి తల్లిదండ్రులు మాత్రం మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు రావడం ఇదే తొలిసారి. ధోనీ తల్లిదండ్రులతో పాటు అతడి భార్య సాక్షి, కూతురు జీవా కూడా వచ్చారు. భార్య, కూతురు రావడం అభిమానులకు కొత్త కాకపోయినా ధోనీ తల్లిదండ్రులను చూసేసరికి అనేక మంది ఆశ్చర్యపోయారు. ధోనీ ఈసారి రిటైర్ అవడం పక్కా అని తీర్మానించుకున్నారు. ధోనీ రిటైర్మెంట్పై చర్చ పతాక స్థాయికి చేరడంతో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ధోనీ రిటైర్ కావట్లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికీ ధోనీ అద్భుతంగా ఆడుతున్నాడు. అసలు మేము ధోనీ భవిష్యత్తు గురించి మాట్లాడటమే మానేశాము అని పేర్కొన్నాడు. గత ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్ప్రొటెక్టెడ్ మోచేతికి బంతి తగిలి గాయమైన విషయం తెలిసిందే. రుతురాజ్ కోలుకోకముందే కెప్టెన్సీ బాధ్యతలు ధోనీకి దక్కుతాయన్న వార్తలు మొదలయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని రుతురాజ్ క్లారిటీ ఇచ్చాడు. తన చెయ్యి బాగానే ఉందని అన్నాడు. ఇక మరోవైపు ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగింది. చెన్నైలో స్వంత స్టేడియం కూడా తన రాతను మార్చలేకపోతోంది. ఇప్పటికే 2 మ్యాచ్లు ఓడిపోయిన సీఎస్కే తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కూడా ఓటమి పాలై హ్యాట్రిక్ అపజయాలను మూటకట్టుకుంది. చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 158 పరుగులే చేయగలిగింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ చెపాక్ స్టేడియంలో విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే చెన్నై ఢిల్లీ మ్యాచ్ ఓ అరుదైన దృశ్యానికి వేదికైంది. ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకీ దేవి ఈ మ్యాచ్కు హాజరయ్యారు. 2008 నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్న తమ కుమారుడి మ్యాచ్ను వీక్షించేందుకు పాన్ సింగ్, దేవకీ దేవి స్టేడియానికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ధోనీ భార్య, సాక్షి, కూతురు జీవా కూడా మ్యాచ్కు హాజరయ్యారు. అయితే ఎన్నడూ మ్యాచ్లకు రాని ధోనీ తల్లిదండ్రులు ఈసారి స్టేడియంలో దర్శనమివ్వడంతో సోషల్ మీడియా షేక్ అయింది. ఆఖరిసారి తమ కుమారుడి వికెట్ కీపింగ్, బ్యాటింగ్ నైపుణ్యాలను కళ్లారా వీక్షించేందుకే ధోనీ తల్లిదండ్రులు వచ్చారంటూ అభిమానులు పోస్టులు పెట్టారు. అయితే అలాంటిదేమీ లేదని తెలిసేసరికి మహీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.